భారతీయుల గ్రీన్ కార్డ్ కష్టాలు. గ్రీన్ కార్డ్ ఒకరిద్దరు కాదు, అమెరికాలో ఉద్యోగం వ్యాపారం కోసం వెళ్లే ప్రతి ఒక్కరి కల. కానీ ఈ డ్రీమ్ మాత్రం కొద్ది మందికే నెరవేరుతోంది. అయినా గ్రీన్ కార్డులను ఎందుకు అంత తక్కువగా ఇస్తున్నారు? అందులోనూ మనకన్నా వేరే దేశాలకు ఎందుకు ఎక్కువగా కేటాయిస్తున్నారు? అమెరికాకు మనం వ్యూహాత్మక భాగస్వామిగా ఉన్నాం. పైగా అక్కడి టెక్ పరిశ్రమలన్నీ మన నిపుణులపై భారీగానే ఆధారపడి ఉన్నాయి. ఇతర రంగాల్లోనూ మన వాళ్ళు అందిస్తున్న సేవలు కూడా తక్కువేమీ కాదు. అలాంటప్పుడు అమెరికా మన వాళ్లకు గ్రీన్ కార్డ్ ఇవ్వడంలో ఎందుకు పెద్ద మనసు చేసుకోవడం లేదు? ఇప్పుడు ఇస్తున్న గ్రీన్ కార్డుల సంఖ్యను దాదాపు డబుల్ చేయాలన్న డిమాండ్ అక్కడ ఉన్నా ఎందుకు అది కార్యరూపం దాల్చడం లేదు? అమెరికా గ్రీన్ కార్డ్ కావాలని చాలామంది కోరుకుంటారు. దీని వెనుక అసలు కారణం, ఈ కార్డు వస్తేనే అమెరికా పౌరసత్వం తీసుకోవడం సాధ్యమవుతుంది. గ్రీన్ కార్డు వల్ల అమెరికాలో శాశ్వత నివాస హోదా దక్కుతుంది. ఆ తర్వాత సిటిజన్షిప్కు మార్గం సుగమం అవుతుంది. కానీ ఇప్పటికీ మన దగ్గర నుంచి వెళ్లిన వారితో పాటు వివిధ దేశాల నుంచి వెళ్లిన వారిలో చాలామందికి ఈ గ్రీన్ కార్డ్ అందని ద్రాక్షే. నిజానికి గ్రీన్ కార్డు కోసం మన వాళ్ళు భారీగానే దరఖాస్తులు పెడతారు. కానీ అవి మాత్రం కొద్ది మందికే దక్కుతున్నాయి. ఈ కార్డు ఉంటే జాబ్ మారినా ఇబ్బంది ఉండదు, బిజినెస్లు చేసుకోవడానికి సమస్య రాదు. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది, ఈ కార్డు వచ్చిన 5 ఏళ్లలోపే అమెరికా సిటిజన్షిప్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఎక్కువ మంది దీనికి మొగ్గు చూపిస్తున్నారు. అమెరికాలో గ్రీన్ కార్డులకు ఎక్కువగా అప్లికేషన్ పెడుతోంది 2 దేశాలు. ఒకటి చైనా, 2 మన. ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా గ్రీన్ కార్డులు పొందడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నా కొద్ది మందికే అవి వస్తున్నాయి. దీంతో చాలా మందికి నిరాశ తప్పడం లేదు. H1B వీసాపై వెళ్లే నిపుణులు గ్రీన్ కార్డు కోసం ఆశగా ఎదురు చూస్తుంటారు. గతేడాది ఇలా 18 లక్షల మంది ఎదురు చూశారు. ఇందులో మన వాళ్ళు ఎంతమందో తెలుసా? దాదాపు 11 లక్షల మంది. నిజానికి ఇంతమందికి ఈ కార్డులు రావాలంటే సంవత్సరాల కొద్దీ ఎదురు చూడాలి. దీనికి కారణం, ప్రతి ఏటా అమెరికా 1,40,000 మందికి మాత్రమే ఈ కార్డులు మంజూరు చేస్తుంది. ఇందులోనూ దేశాల వారీగా కోటా ఉంటుంది. అందుకే మనకొచ్చే కార్డుల సంఖ్య తగ్గుతోంది. యుఎస్ సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ రిపోర్ట్ ప్రకారం కిందటేడాది అమెరికా సిటిజన్షిప్ను 59,000 మంది భారతీయులు మాత్రమే పొందారు. పర్సంటేజ్లో చూస్తే ఇది కేవలం 6.7% మాత్రమే. అదే కిందటేడాది 12.7%తో 111,500 మంది మెక్సికన్లు అమెరికా సిటిజన్షిప్ పొందారు. ఇక 5%తో 44,800 మంది ఫిలిప్పీన్స్ దీన్ని పొందారు. 3వ స్థానంలో ఉన్నారు. అయినా మన జనాభాలో కనీసం 10% కూడా లేని దేశాలకు ఎక్కువ ప్రాధాన్యత దక్కింది. కానీ 140 కోట్ల జనాభా ఉన్న మనకు మాత్రం అంతటి ప్రాధాన్యత దక్కలేదని అర్థమవుతోంది. ఈ ఏడాది విషయానికి వస్తే మొత్తం 18 లక్షల మంది అప్లై చేస్తే 8% మందికి ఈ కార్డులు దక్కే అవకాశం ఉంది. అమెరికాలో మన వాళ్ళు జాబ్ చేస్తున్నా వారిలో చాలా మందికి గ్రీన్ కార్డ్ రాలేదు. వారు దీనికోసం వెయిట్ చేస్తున్నారు. గ్రీన్ కార్డ్ పొందడంలో మరో సమస్య ఉంది. H1B వీసాపై అక్కడ పనిచేసే వారి కోసం ఆ సంస్థే గ్రీన్ కార్డ్ కోసం అప్లై చేయాలి. ఒకవేళ అది వచ్చేలోపే ఆ ఎంప్లాయ్ జాబ్ మారితే మళ్ళీ గ్రీన్ కార్డ్ కోసం ఆ ఉద్యోగి తరపున కొత్త సంస్థ యజమాని అప్లికేషన్ పెట్టాల్సి ఉంటుంది. అందుకే చాలామంది జాబ్ మారడం కన్నా గ్రీన్ కార్డును పొందడంపైనే ఎక్కువ దృష్టి పెడుతుంటారు. ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేస్తుంటారు. నిజానికి అమెరికాకు నిపుణుల అవసరం చాలా ఉంది. కానీ దేశాల వారీగా కార్డుల కోటా వల్ల ఎక్కువ మంది ఉద్యోగులను తీసుకోవడానికి అక్కడి సంస్థలకు వీలు కావడం లేదు. పైగా అమెరికా మొత్తం జనాభా దాదాపు 34 కోట్లుంటుంది. ఆ దేశానికి ఇప్పుడు యువరక్తం కావాలి. సో నిపుణులైన ఉద్యోగులను ఎంత ఎక్కువ తెచ్చుకుంటే ఆ దేశం అంత త్వరగా మరింత వృద్ధిని సాధిస్తుంది. అందుకే గ్రీన్ కార్డుల కోటాలు పెంచాలనే డిమాండ్ పెరుగుతోంది. జనాభా ప్రాతిపదికన భారతీయులకు ఆ అవకాశం దక్కితే మంచిది.